మా తల్లిదండ్రులు ఎంత అపురూపంగా పెంచిండో అంత వాళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళకి దిక్కు కూడా లేదు. ఇట్లాంటి గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంకొక తమ్ముడు కూడా ఇలాగా తప్పు చేయకూడదు. ఆన్లైన్ గేమ్స్ అన్ని ఎవరు కూడా ఆడకూడదు. తల్లిదండ్రుల పుత్రశోకం పెట్టిపోయండి మా తమ్ముడు. ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకూడదు. దయచేసి ఆ రమ్మీ గేమ్స్ బ్యాన్ చేయండి. అన్నదమ్ములారా చెప్తున్నాను, దయచేసి తల్లిదండ్రులకు పుత్రశోకం పెట్టకండి. ఆన్లైన్ గేమ్స్ రద్దు చేయండి ప్లీజ్. ఇంటికి వచ్చి ఈ విధంగా బాధపడడం ఏమైనా చేసేదా అమ్మ మరి ఎప్పుడన్నా? చెప్పలేను. నాకు ఆరు మంది తాగిన రోజు ఫోన్ చేసిండు మధ్యాహ్నం, బాగానే మాట్లాడిండు. మళ్ళీ మాకు 3:30 వరకు తెలిసింది మందు తాగిండని. ఆ రోజు కార్తీక్ తల్లిదండ్రుల మాట వినకుండా లక్షలు అప్పు చేసిన, అలాగే చివరి దశలో ఏం చేయాలనో తెలియక అనుకోకుండా ఈ యొక్క మందు పాయిజన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసిండు, రాజుకు. ఈ రాజు కూడా ఫోన్ చేసి ఇట్లా పాయిజన్ తీసుకున్నా నేను అని చెప్పాడంట. అసలు ఏం జరిగిందో ఆ రోజు ఏం మాట్లాడిండో వాళ్ళ ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. మందు ఆయన ఫోన్ చేసి చెప్పిండు. చెప్పిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పి హాస్పిటల్ తీసుకుపోయాడు. నీకేమన్నా ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నా లేకపోతే ఇట్లా అప్పులైనా అవి అని చెప్పి మీ ఫ్రెండ్షిప్ లో ఏమైనా చెప్పుకునేదా? చెప్పలే. ఆ బాధతోటే తాగి చనిపోయినాక తెలిసింది ఇట్లా ఆడుతున్నాను.